నిన్న మొన్నటి వరకు భారీ నష్టాల్లో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఒక్కసారిగా లాభాల బాట పట్టాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాల్లోనే కొనసాగాయి. సెన్సెక్స్ 1186 పాయింట్ల లాభంతో 73,134 వద్ద ముగిసింది. నిఫ్టీ 348 పాయింట్ల లాభంతో 22,679 వద్ద ముగిసింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ అందించడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రభు గారు. మొత్తంగా చూసాం, మొన్న కూడా మాట్లాడుతూ కొంత నష్టాల్లో అయితే స్టాక్ మార్కెట్స్ ని, మళ్ళీ ఇప్పుడు లాభాల్లోకి స్టాక్ మార్కెట్స్ రావడం ఎట్లా చూడాలి? అంటే ఆయన వార్ ఆపేస్తాము అనే ప్రయత్నాలు మొదలు పెట్టారు కాబట్టి కొంచెం పాజిటివ్ గా ఉంది. మా సెన్సెక్స్ కూడా 1900 పాయింట్స్ పెరిగింది. మార్నింగ్ ఓపెనింగ్ చిన్నగా పెరిగి 1900 దాకా వచ్చింది. సో ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకున్న టైంలో మళ్ళీ నెక్స్ట్ ఆయన ఏం చేశారు, నాటో నుంచి యుఎస్ బయటకు వచ్చేస్తుంది. నాకు ఇరాన్ వార్ లో యూరోపియన్ కంట్రీస్ నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి యుఎస్ నాటోలో ఉండదు అని, ఇక ముందు నేను ఏ హెల్ప్ మా సైడ్ నుంచి ఉండదు. ఆల్రెడీ ఉండదు, ఇప్పటికే కట్ చేసుకున్నాడు. వన్ బై వన్ వాళ్ళకి ఫండింగ్ కానీ యూనివర్సిటీ గ్రాంట్స్ కానీ మొత్తం ఆయన ఇచ్చేసాడు. ఆయన ఎందుకు ఇవ్వాలన్నట్టు. సో అట్లానే ఇప్పుడు పూర్తిగా ఖరాఖండిగా కట్ చేసుకున్నాడు ఆయన. మాకు సంబంధం లేదు, ఇంకా మేమే మీరే అన్నట్టు. అంటే చూడండి, ఎప్పటి నుంచి ఉన్న మిత్ర దేశాన్ని ఆ రకంగా హెల్ప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆర్మ్స్ అన్ని తీసుకొని సపోర్ట్ ఇద్దరు చేసి మొత్తానికి చివరికి హాతిచ్చింది. రేపొద్దున ఇజ్రాయెల్ కూడా ఇంతే ఉంది. రేపొద్దున ఇజ్రాయెల్ కూడా ఇదే పరిస్థితి వస్తుంది, 100% వస్తుంది. యూరోపియన్ పరిస్థితి ఏంటో రేపు ఇజ్రాయెల్ కూడా అదే వస్తుంది. చూసాం కదా పాతవి కూడా అట్లానే అని కంటిన్యూషన్. ఎందుకంటే దాని నుంచి మేము వచ్చేస్తాం, ఇక నేను ఉండను, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు కదా. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాలంటే సపోర్ట్ కావాలనుకున్నప్పుడు ఏ మిత్ర దేశాలు ముందుకు రాలేదు. సో ఆయనకి అలిగినట్టున్నాడు. సో ఆయన చెప్పింది చేయాలి, చేయకపోతే ఇచ్చేస్తాడు. ప్లస్ మనకి జనరల్ గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ బాగా పెరిగింది కాబట్టి మళ్ళీ పడుతుంది రేపు భయం. రేపు ఏం చెప్తారో తెలియదు. ఇవాళ నైట్ కి 9 o'clock మళ్ళీ మాట్లాడతా అంటారు, ట్రంప్ ఇరాన్ గురించి మాట్లాడుతూ అంటారు. సో దాని అనుగుణంగా ఆయన ఏమన్నా మళ్ళీ నెగిటివ్ గా ఏదైనా కొత్తగా తీసుకొస్తారా అనేది భయం ఉంటుంది. కాబట్టి కొంచెం ఇంత పెరిగినప్పుడు జనరల్ గా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటుంది మెయిన్ సెకండ్ తీసుకుంటే. సో అట్లా థర్డ్ అంటే ఇరానియన్ వాళ్ళు కూడా ఆయన ఏం చెప్పారంటే, మీకు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే సపోజ్ నిజంగా మేము వార్ కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కానీ ఓపెన్ చేయటం మాకు ఓకే ఇష్టమే, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ మీరు వేరే వాళ్ళు ఎవరెవరికో చెప్పాల్సిన పని లేదు. ఏదన్నా మీకు నిజంగా ఆపాలి, నిజంగా ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ స్ట్రైట్ అప్ మాతోనే మాట్లాడండి అన్నట్టు చెప్తున్నారు. మీరు ఎందుకు సైడ్ పెట్టుకుని వేరే కంట్రీస్ తో మాట్లాడుతున్నారు? దానివల్ల ఏంటి ఉపయోగం? సో కమ్యూనికేషన్ ఉండదు. సో డెఫినెట్ గా నిజంగా ఆపాలి అనుకున్నప్పుడు కమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. సో వీఆర్ రెడీ ఫర్ దట్. 47 ఎరా హాస్పిటాలిటీ ఎండ్ అయిపోయింది ఇప్పటికీ. మీరు చేసే ఇది వల్ల మేము చెప్పిన కండిషన్స్ మీరు ఒప్పుకుంటేనే లేదు. ఇదే 15 పాయింట్ కండిషన్స్ పెట్టాడు ఆయన. లేదు అవి మేము అసలు ఒప్పుకోము, 5 పాయింట్ కండిషన్స్ మీరు యాక్సెప్ట్ చేయాలి అన్నప్పుడు నేను మీకు అసెట్స్ మీద ఇచ్చేస్తాను, ఆయిల్ రిఫ్రాక్టర్స్ మీద మొత్తం కొట్టేస్తాను, లేకపోతే క్రూడ్ ఎక్స్పోర్ట్ చేసేది ఆ రిఫ్రాక్టరీస్ ఇచ్చేస్తాను అన్నప్పుడు మీ యుఎస్ కంపెనీస్ ఏదైతే మేజర్ కంపెనీస్ ఉన్నాయో 16 కంపెనీస్ లిస్టెడ్ చెప్పారు వాళ్ళు. ఈ గూగుల్, మెటా ఇలాంటివి 16 కంపెనీస్ ఏకంగా హయ్యర్ అఫీషియల్స్ నుంచి మొత్తం మేము ఉన్నాం అన్నట్టు వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. ఇది నడుస్తుంది. అంటే ఓ పక్కనేమో సంధి అంటారు, వెనక నుంచేమో చేసేది ఇంకా కాస్తం కాలుతూనే ఉంది. మరి ఎట్లా చూడాలి? సో నైట్ ఏం చెప్తారు అనేది ముఖ్యం, అది కూడా ఇంపార్టెంట్. సో మార్కెట్ ఏదేమైనా వార్ ఆగినా మంచిది. మనకి వార్ కాదండి, మనకి ఆగాల్సిందల్లా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. దట్స్ ద మెయిన్ థింగ్. అది ఓపెన్ అయితేనే క్రూడ్ తగ్గుతుంటే క్రూడ్ నిన్న చెప్పంగానే దాదాపు పర్లేదు బాగానే తగ్గింది. సో మళ్ళీ ఏదైనా ఇష్యూస్ ఇప్పుడు నైట్ ఏదైనా చెప్పారనుకోండి, అంటే తగ్గించడం ఆయనదే వంతు, పెంచడం కూడా ఆయనదే వంతు. సో మ్యానిపులేట్ చేయడం కూడా ఆయనదే కాబట్టి. సో అట్లానే ఉంది చూస్తుంటే దాదాపుగా ఆయన సీట్ లో వచ్చిన జనవరి నుంచి. సో ఇంకా ఎంతకాలం? సో అట్లా ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా ఇంకా నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ 5 కంట్రీస్ నేమ్స్ కూడా డిక్లేర్ చేశాడు ఆయన. క్యూబా కానీ, గ్రీన్లాండ్ కానీ, కొలంబియా కానీ, ఇట్లాంటి కంట్రీస్. సో మెయిన్ టెక్నికల్ గా చూస్తే 22,679 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. 22,770, 800 దగ్గర అబోవ్ క్లోజ్ అయితే మార్కెట్ కొంచెం 23,050 నెక్స్ట్ రెసిస్టెన్స్. 23,050 కనుక దాటితే మనకి నెక్స్ట్ 23,500 to 600 నెక్స్ట్ రెసిస్టెన్స్. సో ఆ లెవెల్స్ కి కొంచెం మారుద్ది. 800 అబోవ్
అంటే దాదాపుగా 926 దాకా వచ్చింది. అక్కడ దాకా వచ్చి మళ్ళీ 800 లో క్లోజ్ అవుతుంది అనుకుంటే మళ్ళీ డౌన్ లెవెల్ లో కొంచెం క్లోజ్ అయింది. సో ఇవాళ అంటే న్యూస్ ఉంటుంది కదా, అప్పుడు ఆయన ఏం చెప్తారో ఎస్. భయం ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ లో వచ్చారు. సో ఈ నైట్ కనుక ఏదన్నా చెప్తే యుఎస్ మార్కెట్లు బాగా పెరిగి గిఫ్ట్ నిఫ్టీ కూడా గ్యాప్ బాగా పెరిగితే రేపు మనకి గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. లేదా దీనికి వైస్ వర్సా మళ్ళీ తగ్గే ఛాన్స్లే ఉంటాయి. సో ఏం చెప్తాడనేది ఇట్స్ $1 million క్వశ్చన్. ఆయన ఎందుకంటే $1 బిలియన్ ఎబో ఖర్చు అవుతుంది వాళ్ళకి డైలీ. అందుకని ప్రెషర్ వస్తుంది పార్టీ నుంచి కానీ అపోనెంట్ పార్టీస్ నుంచి కానీ, యుద్ధం ఫస్ట్ ఆపండి ఏదైనా. అందుకని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వదిలేసి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మాకు ఆయిల్ రాకపోయినా వేరే కంట్రీస్ నుంచి వెనుజులా నుంచి అప్డేట్ చేసాం, మేము అక్కడి నుంచి తెచ్చేసుకుంటాం, మాకు ఆయిల్ పెద్ద ప్రాబ్లం లేదు, వేరే రూట్ నుంచి తెప్పించుకుంటాం. కానీ ఇబ్బంది పడేది ఎవరు ఇక్కడ? ఏషియన్ కంట్రీస్. ఏషియన్ కంట్రీస్ ఆయిల్ మళ్ళీ చుట్టూతా రావాలంటే కాస్ట్ పెరిగిపోద్ది. ఇప్పుడు ఇది కంటిన్యూ కావాలంటే వాళ్ళు ఈ ఇష్యూస్ కనుక కంటిన్యూ అవుతే ఒక్కొక్క షిప్ కి దాదాపుగా 2 లక్షల వరకు కలెక్ట్ చేస్తా ఉంటారు వాళ్ళు, ఏది ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో. మరి అది ఎక్స్ట్రా బర్డెన్ కదా. ఇదన్నీ తెచ్చింది ఎవరు? మీరే కదా మరి వాళ్ళు పెంచేటట్టు. సో ఇది ఎంతవరకు ఉంటుంది అనేది, ఎందుకంటే వాళ్ళు మేమేమో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పూర్తిగా క్లోజ్ చేయలేదు, కొన్ని కంట్రీస్ వదిలేస్తున్నాం, ఎనిమీస్ మటుకు సమస్య లేదు, మేము వదలం అంటున్నారు. సార్ అది ఎంతవరకు ఫ్లేర్ అప్ అవుతుంది, ఎంతవరకు సెటిల్ అవుతున్నది ఒక రకంగా చూస్తే ఈ నైట్ కొంచెం తెలిసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫ్లేర్ ఎస్కలేటా డిఎస్కలేటా అనేది. సో దట్స్ ద మెయిన్ థింగ్. ఇవి అబ్జర్వ్ చేయాలండి. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో